హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు ఈ వీడియో అయితే వినాయక చవితి పూజా వ్లాగ్ అండి. ఇప్పుడు ఎలా చేసుకుంటాం అలాగే వాకట్లో ముగ్గేసేసుకున్నాను. తర్వాత గడపలకి పసుపు రాసుకొని గుమ్మాలకి మామిడి తోరణాలు కూడా కట్టేసుకున్నాను. పూజా వ్లాగ్ అంటే పెద్ద పెద్ద డెకరేషన్లు అవి ఏమీ ఉండవండి. ఇది వరకు నా వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. మాది చిన్న మిడిల్ క్లాస్ రెంటెడ్ హౌస్. మెయిన్ ఎంట్రన్స్ రూమ్లోనే పూజకి ఈశాన్యమూల చిన్న పూజా షెల్ఫ్ ఉంటుంది. దాని కిందే నేను ఏ పూజ చేసినా పీట వేసుకుని ఆ మూల ఈశాన్య మూలనే పెట్టుకుంటాను. ఇల్లు అయితే కనుక సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా చిన్నగా కూడా ఉంటుంది. ఈ మనీ ప్లాంట్ ఉన్నది టీపాయ్ అండి. టీవీ టేబుల్ పక్కనే ఉంటుంది. ఏ పూజకైనా సరే నేను పీఠం వేసినప్పుడైతే పీటకి ఈ విధంగానే అష్టదళ పద్మం వేసి శంకు చక్రాలు వేసుకుంటానండి. తర్వాత వినాయకుడి బొమ్మనైతే ముందు రోజు సాయంత్రమే తెచ్చేసుకున్నాము. అప్పుడైతే వీడియో తీయలేదు. ఇంకా పాలవిల్ని ఇలా డెకరేట్ చేసుకున్నాము. 21 రకాలు పత్రి పూజ చెప్తారు కదా, పత్రిలు అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల పత్రిలు దొరికాయండి. అన్నీ తీసుకొచ్చారు. ఇంకా చామంతి పూలు, గులాబీలు, కలువ పూలు కూడా తీసుకొచ్చారు. ఇంకా పూజ డెకరేషన్ చేసేటప్పుడు గట్రా ఇంకేమీ తీయలేదు. ఎందుకంటే మా వారు మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్తే నైవేద్యాలు కూడా ఏమీ చేయలేదు. ఎక్కువ కుడుములు ఒక్కటి మాత్రమే చేసేసి అలా పెట్టేసి పూజ చేసేసుకున్నాము. మార్నింగ్ 8:15 కల్లా మా పూజ అయిపోయింది. ఇంకా వినాయకుడి బొమ్మ కూడా కొనలేదండి. ఈ వినాయకుడి బొమ్మ వీధి చివర ఎవరో పంచుతున్నారు మట్టి విగ్రహాలని చెప్పి డాడీ తీసుకొచ్చారు. డాడీ వాళ్ళకి ఒకటి, మాకు ఒకటిని. బొమ్మ అయితే చిన్నగానే ఉంది, ఇంకా కొనలేదు. అదే పెట్టేసుకున్నాము. అక్షతలు పూలు వేసి సమర్పించాలి. విధ్వంసన విచక్షణ విజ్ఞాన భాస్వతం విఘ్న రాజహం రాజమాం భజే వేకదంతం సోర్పకర్ణం గజవత్తం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయత్సిదన్నిధం ఉత్తమ జగన్నాథ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆవాహయ అక్షతలు వేయాలి. ఆచమనం శ్రీ వరసిద్ధి. మట్టి వినాయకుడు బొమ్మ ముందరే ఇంకా నా దగ్గర ఉన్న వెండి వినాయకుడు ఇంకా పసుపు విఘ్నేశ్వరిని కూడా పెట్టి పూజ అక్కడే చేశానండి. నేను చదువుతూ ఉంటే పిల్లలు చేస్తూ ఉన్నారు పూజ. శంభుపుత్ర నమోస్తుతే శ్రీ ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. అక్షతాన్ని సమర్పయ అక్షతలు వేరు పుష్పాలు అని చ పుష్పాణి జాజి కుంద ముఖాని చ ఏక విసంతి పత్రాన్ని గ్రహణ నమోస్తుతే ఓం శ్రీ శ్రీ వరసిద్ధి స్వామి నమః. పుష్పాన్ని పూజయామి. స్వామిని పూలతో అలంకరించి పూజించాలి. శ్రీ వరసిద్ధి అదాంగ పూజ. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గురువు పూజయామి. స్వపకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగిం పూజయామి. అకవాహనాయామి ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. స్కందామి స్వపకర్ణాయ నమః కర్ణం పూజయామి. బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. పూజ ఒక్కొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజించాలి. గరికని అయ్యని పెట్టి వినాయకుని పూజించండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బహుతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. మారేడుదళం. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. మారేడుదళం. గజాయ నమః. ఓం గజానాయ నమః దౌర్వయుగ్మం పూజయామి. గరికె. ఓం హరసూరమే నమః దత్తూరపత్రం సమర్పయామి. ఉమ్మెత్త. ఓం లంబోదరాయ నమః బదరీపుత్రం పూజయామి. రేగు. ఓం గుహగ్రజాయ నమః. ఓం గుహగ్రజాయ నమః ఆపామర్గపత్రం పూజయామి. ఉత్తరేణి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసి. ఓం వికటాయ నమః కరవీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. మామిడి. ఓం భిన్నదంత గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుకాంత పత్రం పూజయామి. విష్ణుకాంత. ఘటనే నమః దాడీని పత్రం పూజయామి. ధాన్యం.
మా పెద్ద పాప ఈ సంవత్సరం 10th క్లాస్ అండి. మంచి స్కోర్ రావాలి, మంచి పర్సంటేజ్ రావాలని చెప్పి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోమ్మా అని చెప్పాను. ప్రతి వినాయక చవితికి కూడా ఇలాగే చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఏ పూజ అయినా సరే దగ్గరుండి చేయిస్తాను. వాళ్ళు కూడా శ్రద్ధగానే చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు లాంగ్వేజ్ బుక్స్ కానీ ఇంకా టఫ్ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే కనుక ఆ బుక్స్ తీసుకొచ్చి గంధంతో స్వస్తికి వేసుకొని పూజ దగ్గర పెట్టుకుంటారు. కొత్త పెన్నులు పెన్సిళ్ళు ఇంకా అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటారనమాట. అలాగే పెట్టుకున్నారు తెచ్చుకుని. నేను 21 రకాల పత్రులతో పూజ చేస్తాం కదా, అదైతే నేను పత్రులు ఏంటి అనేది చదివి చెప్తా ఉంటే వాళ్ళిద్దరూ పూజ చేసుకుంటున్నారు. ఫస్ట్ 8:15కే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. అప్పుడు మా వారు కథ చదివేశారు. కథ మొత్తం అష్టోత్తరం అన్నీ ఆయన చదివారు, పత్రి పూజ అన్నీని. అప్పుడు నేను మా వారు చేసేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను చదువుతూ అన్నీ వివరిస్తూ ఉంటే పిల్లలకి ఇప్పుడే కదండి అన్నీ తెలుస్తాయి, గుర్తుంటాయి. చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కానీ అన్నీ గుర్తుండవు కదా. అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి నేను చెప్పి చేస్తూ ఉంటే నేను చదువుతూ ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట పూజ. ఈ విధంగా మేము కథ అంతా కూడా అంటే వినాయక వ్రతకల్పం అంతా కూడా 2 టైమ్స్ చదివామండి. పూజ 2 టైమ్స్ చేసుకున్నాం అనమాట. ఓం ప్రమదాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రాయ నమః, ఓం విరాట్పతే నమః, ఓం పదయ శ్రీపతయే నమః, ఓం వాక్పతే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్వికాయ నమః, ఓం భవాత్మిక అన్ని రకాలు పత్తిళ్ళు ఉండడం వల్ల పచ్చని పత్తిళ్ళ మధ్య మా బుజ్జి వినాయకుడు అయితే చాలా చిన్నగా అయిపోయాడండి. కొంచెం పెద్దగా ఉంటే బాగుండని నాకు అనిపించింది. మీరు వీడియో కనుక క్లియర్గా చూసినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓం కుంజరాస్వర భంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదక ప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిస్తఫలప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాదేదానవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజితాయ నమః, ఓం చితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాససే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంధీరనిదాయ నమః, ఓం వటవే నమః, ఓం విద్యవరదాయ నమః, ఓం వరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిదే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రియాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అప్యాయ నమః, ఓం అప్రాకృత పరక్రమాయ నమః, ఓం సత్యధర్మే నమః, ఓం సఖయే నమః, ఓం సరసారంభనిదయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకణి మేకలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం పత్రిలు అయితే అన్ని రకాల పత్రిలు ఉన్నాయని చెప్పాను కదండి. తులసి పత్రితో వినాయక చవితి రోజు ఒక్కరోజే వినాయకుడిని పూజించాలట. మిగిలిన రోజుల్లో వినాయకుడికి తులసి పత్రి పెట్టకూడదటండి. తులసి పత్రి కూడా పెట్టాము. ఇంకా విష్ణుకాంతం, నేరేడు, మారేడు, వెలగ, దానిమ్మ, మామిడి అన్ని రకాలు. ఇంకా నేను వినాయకుడి బొమ్మ వెనక ఇలా లైన్స్ లా కనిపిస్తుంది కదా, అయితే వెదురుది తెచ్చాడండి తమ్ముడు. అది కూడా పెట్టాను నేను. పీట వెనకాల పెట్టాను. వినాయకుడి బొమ్మ దగ్గర చాలా అందంగా కనిపిస్తుంది అది. పాదాల వద్ద వేసేయాలి ప్రదక్షిణ. యాని కానీ చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప సంహారం పాప. విఘ్నేశ్వరుడు అంటేనే ప్రథమ గణాలకు అధిపతి. మనకి విఘ్నాలు రాకుండా మనం ఏ పూజ చేసినా సరే మొదటి విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తూ ఉంటాం కదండి. ఇంకా ఈ వినాయక పూజలోని ఉద్దేశం ఏంటంటే మనం చవితి చంద్రుడిని చూసినప్పుడు నీలాపరిందలు రాకుండా ఈ కథ చదువుకుని అక్షంతలు కూడా వేసుకుంటాం కదా. మామూలుగా ఇంట్లో ఏ పూజ చేసినా సరే కథ చదువుకొని అక్షంతలు అనేవి దాచుకొని ఇంట్లో వేసుకుంటాం అక్షంతలు. ఇంకా వినాయక చవితికి అయితే మెయిన్ కథ చదివిన అక్షంతలు నీలాప నిందలు రాకుండా తలపైన వేసుకోవాలని చెప్తారు కదా. ఈ విధంగా వినాయకుడికి షోడశోపచార పూజ, ఇంకా పత్రి పూజ, అష్టోత్తరం అన్నీ చదివేసిన తర్వాత పిల్లలతో కూడా చేయించిన తర్వాత
వినాయక కథ అయితే స్టార్ట్ చేసామండి. పిల్లలు అక్షంతలు చేతితో పట్టుకున్నారు. విద్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయటం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలరో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామాద్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అని ఒక వ్రతం ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమని ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షలు, అక్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగా, నేరేడు మొదలైన ఫలములు రకములకు 21 చొప్పున నివేదించాలి. నిత్య గీత వాద్య పురాణాది పఠనాలతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్త భోజాదులు భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయని, వ్రతాల్లో అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాది దేవతలందరూ ఆచరించాలని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే రకరకాలైన పత్తిళ్ళు, కాయలు అన్నీ కూడా కాడలతోటే దొరికాయండి. అవన్నీ కూడా దారాలతో పైకి పాలవెల్లి నిండుగా పాలవెల్లి కిందకు వచ్చేసే విధంగా అయితే కట్టేసాం. 4 వైపులా 4 పొత్తులు అన్నీ పెట్టి కట్టాను. కాయలు ఇంకా పైన ఎక్కువైపోయాయని చెప్పి కొన్ని పీట మీద కూడా పెట్టాను. పీట కింద అరిటాకు వేసి ఇంకా నైవేద్యంగా పెట్టిన కుడుములు, తాంబూలం అవి పెట్టాను. వినాయకుడికి చిన్నగా యజ్ఞోపవేతం మాత్రం వేసి ఒక కలువ పువ్వుని పైన పెట్టానండి. వినాయకుడైతే బుజ్జి వినాయకుడు చాలా చిన్నగా ఉన్నాడు కదా, ఇంకా వినాయకుడికి అయితే ఏమీ పెట్టలేదు. పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసుని కడుపులో ఉన్నాడని తెలుస్తుంది. ఆయన్ని దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించి వినాయకుడికి పైన చిన్న గొడుగు కూడా పెట్టాము. గరిక కూడా ఎక్కువగానే దొరికిందండి. మా పిల్లలు గరిక అయితే మొత్తం పువ్వులు కనిపించకుండా పూజ చేసేసారు. ఇదండి మా వినాయక చవితి పూజ. మా పూజ ఎలా అనిపించింది వీడియో చూసినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.